హలో, నా పేరు విఠల్ గుప్తానండి. కంపెనీ వచ్చేసి శ్రీ సాయి సౌమ్య ఇండస్ట్రీస్ అండి. నాచారంలో ఇండస్ట్రీ రోడ్ నెంబర్ 16లో ఉందండి. మేము తయారు చేయడం మాత్రం దాదాపు ఒక 30 to 40 ఇయర్స్ నుంచి మనము బిజినెస్ చేస్తున్నాము. మార్కెట్లో స్లాటెడ్ యాంగిల్ ర్యాక్స్ కానీ, మన ఇండస్ట్రియల్ ర్యాకులు కానీ, హెవీ డ్యూటీ ర్యాకులు, మళ్ళీ మీడియం డ్యూటీ ర్యాకులు, ఇవన్నీ కూడా మనము తయారు చేస్తాము. దాదాపు 25 ఇయర్స్ నుంచి హెవీ డ్యూటీ ర్యాకులు తయారు చేసినాము. అంతకుముందు చేసేది స్లాటెడ్ యాంగిల్ ర్యాకులు తెచ్చండి. ఇప్పుడు మాత్రం ఎస్ఎస్ ర్యాక్స్, టోటల్ ర్యాక్స్, ఎస్ఎస్ మెటీరియల్ కూడా మనం చేస్తున్నాము. ఫార్మాస్యూటికల్ ర్యాక్స్ కావాలి అంటే ఫార్మాస్యూటికల్ ఎస్ఎస్ ర్యాకులు కూడా తయారు చేస్తున్నామండి. దీని పేరు వచ్చేసి బుక్ షెల్ఫ్. ఈ బుక్ షెల్ఫ్ మంచి క్వాలిటీలో ఉంటుంది. గేజ్ వచ్చేసి 22 గేజ్లో చేస్తాము. మంచి ఫినిషింగ్లో, పౌడర్ కొట్టిన ఫినిషింగ్లో చేస్తాము. మనకు షీట్ వచ్చేసి మనకు ఇది 1mm తయారు చేస్తాము. ఎవరికి ఏ రకంగా కావాలో ఆ రకంగా మంచి ఫినిషింగ్లో తయారు చేసి ఇస్తాం. పేరు వచ్చి మనకు ఇంటికి కావాల్సిన డొమెస్టిక్ అల్మారా. ఈ డొమెస్టిక్ అల్మారాలో గేజులు కూడా మంచిగానే ఉంటాయి. మంచి పౌడర్ కొట్టెడ్ ఫినిషింగ్లో ఉంటుంది. ఇది మీకు తక్కువ కావాలంటే దొరుకుతాయి, కానీ మార్కెట్లో చాలా దొరుకుతాయి, కానీ మా దగ్గర మంచి ఫినిషింగ్లో, మంచి గేజ్లో తయారవుతుంది. ₹2 ఎక్కువ పోయినా కానీ గోడ్రేజ్ క్వాలిటీలో ఇస్తాం మేము. ఇది వర్క్మెన్ ఇండస్ట్రియల్ లాకర్. ఈ ఇండస్ట్రియల్ వర్క్మెన్ లాకర్ ఇది మంచి హెవీ గేజ్లో తయారు చేస్తాం. చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మన దగ్గర మాత్రం క్వాలిటీ మంచిగా ఉంటుంది. పౌడర్ కొట్టెడ్ ఫినిష్లో తయారవుతాయి. ఇది స్లాటెడ్ యాంగిల్ ర్యాక్ దాదాపు ఒక 30 ఇయర్స్ నుంచి మనం తయారు చేస్తున్నాము. మంచి ఫినిషింగ్లో ఉంటుంది. గేజ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. యాంగిల్ వచ్చేసి 2mm మంచి పర్ఫెక్ట్ స్టాండర్డ్ గేజ్ ఉంటుంది. షెల్ఫ్ వచ్చేసి 1mm సిఆర్ షీట్లో తయారు చేస్తాం అనమాట. అన్నీ కూడా ఇది కూడా స్లాటెడ్ యాంగిలే, కానీ ఇది ఏంటంటే మల్టీపర్పస్గా 3 దిక్కుల షీట్ ఉంటుంది. అల్మారా లాగా ఉంటుంది. అన్ని ఐటమ్లు కూడా వెనుక పడకుండా, మా సైడ్లో పడకుండా, మా సెంటర్లో కూడా పెట్టుకొని ఇది వాడుకోవచ్చు. అల్మారా లాగా వాడుకోవచ్చు. ఇది కంపెనీది. ఫోన్ నెంబర్ వచ్చేసి 9391010486. కంపెనీ నెంబర్ వచ్చేసి 9391010486 ఫోన్ నెంబర్.